మీద 2-3 సినిమాలు, క్యూలో ఇంకొన్ని మూవీస్. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇది. ఎప్పుడెప్పుడు అంటూ జనం ఎదురు చూసిన సలార్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో కనిపించింది సలార్ మూవీ. ఉన్న హైప్ ని కాస్త తగ్గించి రిలీజ్ డేట్ వాయిదా వేసి మూవీ క్వాలిటీ పెంచి ఎలాగైతేనేం ప్రేక్షకులకు కావాల్సిన ప్రాజెక్ట్ ను సైలెంట్ గా డెలివర్ చేశారు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గా సూపర్ అనిపించుకున్నారు ప్రశాంత్. సీస్ఫైర్ తో ప్రశాంత్ పాస్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో ఉన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి మూవీతో ఫ్యూచర్ ప్రభాస్ ని చూపించబోతున్నారు ఈ డైరెక్టర్. అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అంటూ కల్కి మీద కూడా ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్నారు జనం. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే సినిమా ఉంటుందనే హింట్స్ అందుతున్నాయి. దానికి తోడు ఉత్తరాది నుండి అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పాట్నీ కూడా ఈ సినిమాతో సందడి చేయబోతున్నారు. సినిమా మేకింగ్ అయ్యే సమయంలో సగం ఇంజనీరింగ్ పనులకే అవుతోందంటూ ఉన్న విషయాన్ని బద్దలు కొట్టేశారు నాగ్ అశ్విన్. అన్నిటినీ కంప్లీట్ చేసుకుని మేలో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ డిసెంబర్ లో విడుదలైన సలార్ వైబ్స్ ని ఆస్వాదిస్తున్న రెబల్ ఫ్యాన్స్ ఇక సమ్మర్ లోనూ అల్ట్రా కూల్ గా కల్కితో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారన్నమాట. సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయనే క్లారిటీ ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈ క్లారిటీ వచ్చిందో లేదో వెంటనే కొందరి దృష్టి గ్లామర్ మీదకు మళ్ళింది. ఈ పొంగల్కి రిలీజ్ అయ్యే సినిమాల్లో హీరోయిన్లందరికీ హిట్ కంపల్సరీ అనేది వాళ్ళ కన్సర్న్. ఇంతకీ ఈ సంక్రాంతికి ముస్తాబవుతున్న ముద్దు గుమ్మలు ఎవరెవరు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. గుంటూరులో సందడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది గుంటూరు కారం టీం. పండక్కి మా సూపర్ స్టార్ ని స్క్రీన్ మీద చూసుకుని చెలరేగిపోతామన్నది మహేష్ ఫ్యాన్స్ మాట. అయితే ఈ సినిమాతో తప్పకుండా హిట్ అందుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు శ్రీలీల. ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినప్పటికీ ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలినవి జనాలను మెప్పించడంలో ఎక్కడో విఫలమయ్యాయి. అందుకే గుంటూరు కారం సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సేమ్ మూవీతో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు మీనాక్షి చౌదరి. సైంధవ్ తో సంక్రాంతికి రెడీ అవుతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేసినప్పటికీ సినిమాలో తానుంటే సక్సెస్ పలకరించాల్సిందేనని అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తెలుగు ప్రేక్షకులకు పక్కా పండగ గిఫ్ట్ రెడీ చేశానన్నది ఆమె వైపు నుండి వినిపిస్తోన్న మాట. పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో చిత్రంగా రిలీజ్ అవుతోంది హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో నటిగా మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా సాలిడ్ హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. అన్ని విషయాలను కూడబలుకోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఎవరికి వారే మొదలుపెట్టినా అన్ని ఒకే ట్రాక్ మీద ఉన్నట్టే కనిపిస్తాయి. ఇప్పుడు నందమూరి బాబాయ్ అబ్బాయిల మధ్య కూడా ఇలాంటి ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్టును కొనసాగించడంలో అందరూ ఒకే మాట మీదే ఉన్నారు. ఆ డీటెయిల్స్ మీద ఓ లుక్ వేసేద్దాం పదండి. అఖండ సినిమాను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. బాలయ్యలోని మాస్ యాంగిల్ మాత్రమే కాదు, కమర్షియల్ యాంగిల్ ని కూడా సరికొత్తగా డిఫైన్ చేసిన సినిమా అఖండ. బోయపాటి బాలయ్య కాంబో అనగానే అందరికీ గూస్ బంప్స్ తెప్పించే సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అఖండ. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే మాట ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అయితే ఏప్రిల్ నుండి అఖండ సీక్వెల్ స్టార్ట్ అవుతుందనేది సరికొత్త కబురు. ప్రస్తుతం బాబీ సినిమా షూటింగ్ లో ఉన్న బాలయ్య నెక్స్ట్ నేరుగా బోయపాటి సెట్ కి వెళ్తారనే మాట వినిపిస్తోంది. నియర్ ఫ్యూచర్ లో వరుసగా సీక్వెల్స్ లోనే కనిపిస్తారేమో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటించిన బింబిసారకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి సీక్వెల్ షురూ అవుతుంది. మొన్నీ మధ్య వచ్చి ప్రేక్షక ఆదరణ పొందిన డెవిల్ చిత్రం సీక్వెల్ పనులు కూడా ఈ ఏడాదే మొదలు కానున్నాయి. యు నెవర్ ప్లే విత్ మీ అంటున్నారు యంగ్ టైగర్. దేవరా గ్లిమ్స్ చూసిన వారందరూ వారేవా అంటూ పొగుడుతున్నారు తారక్ ని. భయమంటూ తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో తారక్ చెలరేగిపోయారు. ఈ ఏప్రిల్లో ఫస్ట్ పార్ట్ తో ప్రభంజనం చూపించడానికి రెడీ అంటున్నారు దేవరా మేకర్స్. దేవరా సీక్వెల్ ని కూడా వీలైనంత త్వరగానే మొదలు పెట్టాలన్నది కొరటాల ప్లాన్. ఆల్రెడీ సెకండ్ పార్ట్ కు కూడా స్టోరీని లాక్ చేసేశారన్నది ఇన్సైడ్ టాక్. దేవరా ఫస్ట్ పార్ట్ కొచ్చే రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్ స్పాన్ ని ఇంకెంత పెంచాలన్నది డిసైడ్ చేస్తారట మేకర్స్. సో నందమూరి హీరోలు ఈ ఏడాది సీక్వెల్స్ షూటింగ్స్ లో బిజీ అన్నమాట. కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు తలైవర్. ఒకటా రెండా అంటే అంతకు మించి అంటూ స్టైల్ గా నవ్వుతున్నారు రజనీ. మొన్న మధ్య జైలర్ సక్సెస్ నుండి బయటకు రాకముందే ఇంకో 3 సినిమాలను లైన్ లో పెట్టేశారు సూపర్ స్టార్. ఆయన స్పీడ్ అందుకుంటే చాలంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు యంగ్స్టర్స్. రజనీకాంత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్స్పైరింగ్ గా ఉందంటూ జైలర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇలాంటి స్క్రిప్ట్లు రావాలి, వాటిని స్టార్లు సెలెక్ట్ చేసుకోవాలి, మేం ఆస్వాదించాలి అంటూ సినిమాను సక్సెస్ చేశారు ఫ్యాన్స్. జైలర్ లో రజనీకాంత్ నెవర్ బిఫోర్ అవతార్ లో మెస్మరైజ్ చేశారంటూ ఇండస్ట్రీ అంతా మెచ్చుకుంది.
జైలర్ సక్సెస్ జోష్ లో ఉండగానే కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో లాల్ సలాం కంప్లీట్ చేశారు తలైవర్. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉంది. పొంగల్ సీజన్ ని మిస్ కావడానికి అంతగా ఇష్టపడరు రజనీకాంత్. ఈ సంక్రాంతికి తాను గెస్ట్ అపియరెన్సే ఇచ్చినా లాల్ సలాం మీద హోప్స్ పెట్టుకోవచ్చని సిగ్నల్స్ పంపిస్తున్నారు రజనీ. లాల్ సలాం షూటింగ్ పూర్తి కాగానే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేటయాన్ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం యమా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది వేటయాన్. రజనీకాంత్ లుక్ కొత్తగా ఉందంటూ అప్పుడే కాంప్లిమెంట్స్ కూడా అందుతున్నాయి. వేటయాన్ షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ కనగరాజ్ సెట్ లో మేకప్ వేసుకుంటారు రజనీ. లియో తరువాత ఈ సినిమా స్క్రిప్ట్ మీదే పనిచేస్తున్నారు లోకేష్. ఆ తరువాత టైం వేస్ట్ చేయకుండా మారి సెల్వరాజ్ కి ఓకే చెప్పేశారు రజనీకాంత్. కల్ట్ మూవీస్ తీయడంలో మారి సెల్వరాజ్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రీసెంట్ గా మామనన్ రిలీజ్ అయినప్పుడు మారిని పిలిచి ప్రశంసించారు రజనీ. ఆ తరువాతే ఈ స్క్రిప్ట్ ఫైనల్ చేశారని సమాచారం. యాక్టివ్, బి యాక్టివ్. ఇంత నెమ్మదిగా ఉంటే కుదరదు. గట్టిగా ప్లాన్ చేయండి. బొమ్మ అదిరిపోవాలి, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, అమ్మాయి అదుర్స్ అనిపించాలి అంటూ ఎవరో చెప్పే మోటివేషనల్ క్లాసెస్ వింటున్నారా ఆ ఇద్దరు హీరోయిన్లు? ఇంతకీ ఎవరు వారు అంటున్నారా? ఇంకెవరు, పూజ అండ్ కృతి. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేయబోతున్నారు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. పూజా హెగ్డేని పలకరించిన వరుస ఆఫర్లు చూసి ఇంకో దశాబ్దం పాటు ఈ అమ్మాయికి తిరుగు లేదనుకున్నారంతా. కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందో కానీ 2023లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయారు ఈ బ్యూటీ. అలవైకుంఠపురం, అరవింద సమేత అంటూ ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు పూజా హెగ్డే. మళ్ళీ అలాంటి గోల్డెన్ డేస్ ని ఎంజాయ్ చేయాలి మీరు అంటూ చీరప్ చేస్తున్నారు బుట్టబొమ్మ ఫ్యాన్స్. మీరు కాస్త ప్లాన్ చేసుకోండి, మేం మీ వెంటే ఉన్నామంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. పూజా హెగ్డేకున్నంత క్రేజే కాస్త అటు ఇటుగా కృతి శెట్టి విషయంలోనూ కనిపించింది. ఉప్పెన సినిమాలో ముద్దు ముద్దుగా కృతి చెప్పిన డైలాగ్లకు ఒక్కసారిగా ఫిదా అయింది తెలుగు యూత్. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు కృతి శెట్టి. తన వద్దకొచ్చిన సినిమాల్లో బాగానే యాక్ట్ చేసినా, డాన్స్ చేసినా ఉపయోగం లేకపోయింది కృతి శెట్టికి. సినిమాలో క్లిక్ కాకపోవడంతో కృతి కిట్టి కాస్త ఖాళీగానే కనిపిస్తోంది. అదర్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ తెలుగులో పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ తో ఎప్పుడు పలకరిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇది వాల్టీ సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.